మాటి మాటికి స్పృహ కోల్పోతూ లేస్తూ అయ్యో ప్రియురాలా అంటూ నేలపై చతికిల పడుతూ పొర్లుతూ దీనుడై ఉన్న రాముణ్ణి చూసి లక్ష్మణుడు తాను కూడా ధైర్యము కోల్పోయిన వాడై మరల తేరుకొని అన్నను జాగ్రత్తగా పట్టుకుని సాంత్వన వచనాలు పలుకసాగాడు. లక్ష్మణ, ఒక్కసారి గోదావరి వద్దకు వెళ్ళి చూసిరా, తామర పువ్వులు కోసుకుని వచ్చుటకు వెళ్ళినదేమో అని పంపాడు రాముడు. లక్ష్మణుడు తిరిగి వచ్చి కనపడలేదు అని చెప్పగా, ఆ పర్వత గుహ వద్ద ఉన్నదేమో చూసిరా అని మరల పంపాడు. ఈ విధంగా లక్ష్మణుడు వెదుకని చోటు లేదు, తిరుగని ప్రదేశము లేదు. ఎక్కడా సీతాదేవి జాడ కానరాలేదు. లక్ష్మణుని మాటలు నమ్మక మరల స్వయంగా తానే సీతా సీతా అని కేకలు వేస్తూ అన్ని ప్రదేశాలు తిరిగి తిరిగి హృదయ వేదన భరింపరానిదై శోకము బరువై కూలబడ్డాడు రామచంద్రుడు. సీత ఎక్కడ ఉన్నది? సకల భూతములను, నదులను, పర్వతాలను ప్రశ్నిస్తూ పిచ్చివాడి వలె తిరుగుతున్నాడు రాఘవుడు. సీత ఎక్కడ ఉన్నది అన్న ప్రశ్న వినగానే మృగములన్నీ ముట్టెలెత్తి దక్షిణ దిక్కును సూచిస్తూ ఆకాశము వైపు తల ఎత్తి చూపించి అటుగా పరుగులెత్తినవి. ఆ మృగ హృదయాలను అర్థం చేసుకున్న లక్ష్మణుడు అన్న మృగములన్నీ కూడా దక్షిణ దిక్కును సూచిస్తున్నాయి కావున అటువైపు వెళ్ళి వెతుకుదాము పద అని అటువైపుగా నడక సాగించారు. ఇద్దరూ నేలను పరిశీలనగా చూస్తూ నడుస్తున్నారు. దారిలో రాలిన పువ్వులు కనపడ్డాయి. అవి ఆ రోజు సీతాదేవి కొప్పున ముడిచిన పూలే అని రాముడు గుర్తుపట్టాడు. ఓ పర్వతమా, నా సీత జాడ చెప్పుము, లేనిచో ఇదిగో ఈ శరాలు నిన్ను చూర్ణం గావిస్తాయి. ఓ నదీనదాలలారా, నా సీత ఎక్కడ, జవాబియ్యరేమి? ఇవిగో ఈ నిశిత శరాలు మీ నీరు ఆవిరి చేసి మిమ్మలను శాశ్వతంగా ఎండిపోయేటట్లు చేస్తాయి అని బిగ్గరగా అరుస్తూ ఉన్మాది అయి నడుస్తున్న రామునకు హఠాత్తుగా భూమి మీద ఒక పెద్ద కాలి అడుగు, దాని వెంట సీత కాలి అడుగు, ఆవిడ అడుగులు మరియు వాటి వెంట అతిపెద్ద కాలి అడుగులు వెంబడించి పరిగెత్తినప్పుడు ఏ విధముగా అడుగుల ముద్రలుంటాయో ఆ విధముగా కనపడ్డాయి. ఇంకొక వైపు విరిగిన ధనస్సు ముక్కలు, ధ్వంసమైన రథపు విడిభాగాలు, సీతాదేవి అలంకారాల నుండి చిన్న చిన్న బంగారు ముక్కలు చల్లా చెదురుగా కనపడ్డాయి. ఒక్కసారిగా రామచంద్రుడి హృదయం గతి తప్పింది. ఆయనకు అక్కడక్కడా రక్తపు చుక్కలు కనపడ్డాయి. అవి చూసి లక్ష్మణ, ఇవి నిశ్చయముగా మీ వదినను రాక్షసులు భక్షించినారు అనుటకు ఇదిగో ఇవే చిహ్నాలు సుమా అని మరల బిగ్గరగా రోధించసాగాడు. మళ్ళా చూపు సారించాడు. ఒకచోట భయంకరమైన పిశాచ రూపము గల గాడిదలు చంపబడి ఉన్నాయి. అవి ఎవరివి అని మరల పరిశీలనగా చూడసాగాడు రాముడు. అక్కడ పడి ఉన్న రథమును మరి కాస్త వివరంగా చూడసాగాడు. అక్కడ ఏదో భయంకరమైన యుద్ధము జరిగిన ఆనవాళ్లు కనపడుతున్నాయి. లక్ష్మణ, ఇదిగో ఇటు చూడు, వీరెవరో మహారాజుకు చామరగ్రాహుల వలె ఉన్నారు. వీరిచ్చట చచ్చిపడి ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఇతని చేతిలో కొరడ, కళ్యాలను ధరించి ఉన్నాడు. బహుశా ఇతను సారథి అయి ఉండవచ్చును. ఇది ఎవడో పురుషుడైన రాక్షసుడు ఈ మార్గములో సంచరించినాడని తెలియజేయుచున్నది. ఇది నా జీవితానికే ముప్పు తెచ్చినది. చూడు లక్ష్మణ, అసలు నాకే ఇలా ఎందుకు జరగాలి? నేను అనుసరించే ధర్మము నా సీతను కాపాడలేకపోయిందా? ఏ దేవతలు ప్రియము చేయగలరు? ఇది తీరని నష్టము కదా. లక్ష్మణ, దయ, కరుణ అనే లక్షణాలున్న వారిని చూసి అతనెంత వీరుడైనా శూరుడైనా ఈ లోకాలను సృష్టించగల సమర్థుడైనా గాని అందరూ తమ తమ అజ్ఞానము వలన అతనిని అవమానిస్తారు. నేను ఎవరికి ఏ హాని తలపెట్టక మెత్తగా నుండుట వలన దేవతలు నన్ను పరాక్రమశూన్యమైన వాడని తలస్తున్నట్లుగా ఉన్నది. లక్ష్మణ, నాలోని గుణములు కూడా ఎలా దోషములుగా మారినవో కదా. ఇదిగో ఈ క్షణము నుండి యక్ష గంధర్వ పన్నగ పిశాచ రాక్షస కిన్నర మానవులలో ఎవరిని ఈ పొడమి మీద ప్రశాంతముగా ఉండనివ్వను. గ్రహగతులు నిలిచిపోవునట్లు, చంద్రుడు ఉదయించకుండున్నట్లు అగ్ని, వాయువు, సూర్యుడు తమ తమ తేజస్సులను ఉపసంహరించుకునే విధముగా చేసేదను. సరస్సులు, సముద్రాలు, లతలు, పొదలు ఎండిపోవునట్లు చేసేదను. ముల్లోకాలలో ప్రళయము సృష్టించదను. దేవతలు నా సీతను నాకు క్షేమముగా అప్పగించనిచో ఇక ప్రళయమే. నా ధనుర్విముక్త శరాలు ఆకాశాన్ని కప్పివేస్తాయి, జల నిధులను ఇంకింపజేస్తాయి, పర్వతాలను చూర్ణముగా విస్తాయి. నా సీత నాకు దక్కని ఎడల ముల్లోకాలలో ప్రశాంతముగా
ఏ ప్రాణి తన మనుగడ సాగించలేదు. ఇది తథ్యము, తథ్యము, తథ్యము అని తన కోపాన్ని తీవ్రంగా వెలిగక్కుతూ అరుణిమదాల్చిన నేత్రాలు విస్ఫులింగాలు వెదజల్లుతుండగా క్రోధమూర్తి అయినాడు రామచంద్రుడు. సీతా వియోగ పీడితుడు రఘుకుల తిలకుడు జానకిరాముడు. అప్పుడు లక్ష్మణునికి ఈయన రుద్రుడా లేక వీరభద్రుడా అన్నట్లుగా కనపడ్డాడు. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఈ రూపము ఎన్నడూ చూడలేదు. భయముతో ముఖము ఎండిపోయింది, నాలుక తడియారిపోయింది లక్ష్మణునకు. ఈయన మా రామన్నేనా? ఏమి రూపం ఇది? మాటి మాటికి నారి సారిస్తున్నాడు, ధనస్సు వైపు చూస్తున్నాడు. ప్రళయకాలాగ్ని సమానంగా భాసిల్లుతున్నది ఆయన ముఖమండలము. అడుగు ముందుకు వేసి పిడికిలి బిగించి ధనస్సు మధ్య భాగాన్ని ఎత్తి పట్టుకుని ప్రళయకాలంలో విలయతాండవము చేసే మహాదేవుడా అన్న రీతిలో భయము గొల్పుతున్నాడు. ఎలాగో గుండె చిక్కపట్టుకున్నాడు లక్ష్మణుడు. నెమ్మదిగా ఆయనతో, అన్నా, నీవేనా? పరమశాంతమూర్తివైన మా రామభద్రుడవేనా? సకల జీవ సంరక్షణ వ్రతముగా కలిగిన రామచంద్రుడవేనా? నీ సహజ స్వభావము విడిచి ఈ క్రోధమునకు వశుడైనావేమి? చంద్రునిలో శోభ, సూర్యునిలో కాంతి, వాయువునందు సదా గమనము, భూమి యందు ఓర్పు ఏ విధముగా ఉన్నవో నీ యందు ఉత్తమమైన కీర్తి కూడా స్థిరముగా ఉన్నది. ఎవడో ఒక్కడు చేసిన అపరాధమునకు ఈ లోకము మొత్తాన్ని నాశనము చేయబూనుట యుక్తము కాదు. నీ భార్య నశించుట మంచిదే అని ఎవరనుకుంటారు? వీరందరి రక్షణ బాధ్యత స్వీకరించిన వాడవు నీవు. దయామయుడవు. రఘురామా, శాంతించు. మనకు ఎవరు అపకారము చేసినారో వానిని వెతికి పట్టుకుని దండిద్దాము. అందుకు మహర్షుల సహాయము తీసుకుందాము. భూమి అణువణువు శోధించుదాము. సముద్రములు, నదులు, పర్వతాలు, వనాలు, భయంకరమైన గుహలు, పద్మవనాలు అన్నీ వెతుకుదాము. నీ భార్య దొరికేటంత వరకు దేవ గంధర్వ పాతాళ లోకాలన్నీ గాలిద్దాము. నీ భార్యను నీకు అప్పగించని ధూర్తునికి తీవ్రమైన దండనే. వజ్రాయుధాలతో సమానమైన నీ వాడి వాడి బాణాలు వాడి వేడి వేడి నెత్తురును రుచి చూస్తాయి. కోసలాధీశ, కోదండరామ, అప్పటి వరకు కాస్త శాంతించవయ్యా అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు రామానుజుడు. స్థైర్యము కోల్పోయి పసిపిల్లవాడిలాగా విలపిస్తున్న రాముని చూసి లక్ష్మణుని హృదయము ద్రవించింది. అన్న పాదాలు తాకి ఆయనకు ధైర్యము చెప్పసాగాడు. దేవతలు ఎంతో కష్టపడి అమృతము సాధించుకున్నారు. అలాగే దశరథ మహారాజు ఎన్నో నోములు, వ్రతాలు, యజ్ఞాలు చేసి నిన్ను పొందాడు. ఆయన పుణ్య ఫలానివి నీవు. నీ వియోగము వలననే కదా ఆయన అసువులు బాసినది. రామా, ఇలాంటి కష్టము నరశ్రేష్ఠుడైన నీ వంటి వాడు ఓర్చుకొని తదుపరి కర్తవ్యము ఆలోచించుకొనవలె గాని ఇలా దుఃఖిస్తే ఎలా? సామాన్యునికే ఇలాంటి కష్టము వస్తే పరిస్థితి ఏమిటి? రామా, అమితమైన దుఃఖములో నీ వంటి వాడు లోకాలకు హాని చేస్తే ప్రజలు ఏమవ్వాలి? భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనము సంభవిస్తుంది కదా. సూర్యచంద్రులకు కూడా గ్రహణము సంభవిస్తున్నది కదా. ఇంద్రుడిలో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు మనము వింటున్నాము కదా. రామా, ఎల్లప్పుడూ సత్యమునే చూచు నీ వంటి వారు ఇలాంటి కష్టములు వచ్చినప్పుడు శోకించుట తగదు. నీవు బుద్ధిశాలివి. నీ బుద్ధితో ఆలోచించి యథార్థ స్థితి గురించిన మంచి చెడ్డలను తెలుసుకునగలవాడవు. కర్మల గుణదోషాలను మనము చూడజాలము. అవి అస్థిరములు. ఎందుచేతననగా ఏ కర్మ అయినను అది పూర్తి అయిపోగానే నశించును. మనకు ఇప్పుడు లభించుతున్న కర్మఫలములు మనము పూర్వజన్మలో చేసిన కర్మల వలననే కదా. కర్మ ఫలానుభవము తప్పదు కదా. దానిని విచారించిన ఏమి ప్రయోజనము? రామ, సాక్షాత్తు దేవగురువు బృహస్పతి అయినా నీకు బోధింప సమర్థుడు కాడు. నీకు తెలియని ధర్మమేమున్నది? కేవలము శోకము చేత కప్పబడిన నీ జ్ఞానమును మేల్కొల్పుటకే నేను ఈ విషయాలు చెబుతున్నాను అని పలికాడు లక్ష్మణుడు. జనులు నడిచే కాలిబాటలో దీనుడై నిస్సహాయంగా పడి ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పక్షిరాజు జటాయువును చూడగానే రామునిలో శోకము వరద గోదావరి అయ్యింది. అయ్యో, ఎంత దురదృష్టవంతుడను నేను! రాజ్యము పోయినది, వనవాసము ప్రాప్తించినది,
జీవన సహచరి జాడ లేకుండగా పోయినది. నా తండ్రికి మిత్రుడు, వృద్ధుడు, తండ్రి వంటి జటాయువు కూడా మరణించినాడు. ఆహా! ఏమి నా దౌర్భాగ్యము! ఇది అగ్నిని కూడా కాల్చివేయగలదు. ఇప్పటికిప్పుడు నేను మహాసముద్రములో దూకినచో నా దౌర్భాగ్యపు వేడి సెగలు సంద్రాన్ని కూడా ఆవిరి చేయగలవు. రక్తపు సరస్సులో తేలియాడుతున్న ఆ జటాయువు శరీరాన్ని కౌగలించుకొని నా ప్రాణమైన సీత ఎక్కడ ఉన్నది అని మాత్రము పలికి నేల మీద పడిపోయాడు శ్రీరాముడు. లక్ష్మణ, చూశావా, నా కోసము తన ప్రాణాలను తృణప్రాయముగా నించిన ఈ మహానుభావుడి దురవస్థ చూశావా? నాడి చాలా దుర్బలముగానున్నది, కంఠస్వరము చాలా బలహీనముగా ఉన్నది. ఓ జటాయు, నీకు మాటలాడగలిగే శక్తి ఉన్నట్లయిన ఒక్కసారి సీత విషయము, నీ వధ విషయము మాకు ఎరింగింపు. ఏ కారణము చేత రావణుడు సీతను అపహరించినాడు? నేను అతనికి చేసిన అపకారమేమి? ఆ సమయంలో నా సీత ఎలా ఉన్నది? ఎట్లా అయిపోయింది? నీతో ఏమి చెప్పింది? ఆ రాక్షసుడెవ్వడు? అతని రూపమెద్ది ఎట్టి పరాక్రమవంతుడు, వాడు ఎచటివాడు? తండ్రి, నాకు సమాధానమెరింగింపుము అని ఆతురతతో, ఆవేదనతో జటాయువును ప్రశ్నిస్తున్నాడు రామచంద్రుడు. రాముని ప్రశ్నలను విన్న జటాయువు నెమ్మదిగా కళ్ళు విప్పి రాముని వైపు చూస్తూ క్షీణించిన స్వరముతో, రామా, రాక్షసరాజైన రావణుడు మాయామేఘాలను, అధికమైన గాలిని సృష్టించి ఆకాశ మార్గాన అతివ సీతను అపహరించి తీసుకుని పోయినాడు. సీతను రక్షించుట కొరకై నేను వానితో యుద్ధము చేయగా, నేను అలసిపోయిన సమయంలో వాడు నా రెక్కలు తెగ నరికి సీతను తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయినాడు. రామా, ఇక నా ప్రాణములు ఎక్కువసేపు నిలువవు. నా కంటికి బంగారపు చెట్లు అగుపడుతున్నాయి. మృత్యువు ఆసన్నమైన వారికి బంగారపు చెట్లు కనపడతాయట. రావణుడు సీతను అపహరించిన ముహూర్తము విందము. ఈ ముహూర్తమందు పోయిన సంపదలు, ధనము యజమానికి తిరిగి లభిస్తాయి. ఈ విషయము ఆ రాక్షసుడు గమనించలేదు. రామ, నీకు శుభమగుగాక అని అంటూ నోటి నుండి, ముక్కు నుండి రక్తము స్రవిస్తూ ఉండగా తిరిగి మాటలాడాడు జటాయువు. రామా, ఆ రాక్షసుడు విశ్రవసుని కుమారుడు, సాక్షాత్తు కుబేరుని సోదరుడు అని చెబుతూ ప్రాణములు వదిలినాడు ఆ పక్షిరాజు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.